హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూరోయూఎస్డి ప్రైస్ ఏమైంది? లాస్ట్ వీడియో చూస్తే ప్రైస్ యాక్చువల్గా క్రాష్ అవుతాను ఎక్స్పెక్ట్ చేశాను. లెట్స్ సీ ఏం జరిగిందో. నిన్న చార్ట్ ఓపెన్ చేశాను. ఇది యూరోయూఎస్డి చార్ట్. ఎగ్జాక్ట్గా 1.07860 లెవెల్లో ఇక్కడ క్లోజ్ అయింది. మీరు పాయింట్ వైపు చూసుకుంటే ఇక్కడ నుంచి 7200 లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ టచ్ అయింది ఫ్రెండ్స్. సో రీజన్ ఏమంటే లాస్ట్ టైం చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో మీరు రెఫర్ చేసుకుంటే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్లో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందో కంప్లీట్ సెల్లర్ కంట్రోల్లో మార్కెట్ ఉంది. సో మార్కెట్ ఏదైతే సెల్లర్ కంట్రోల్ ఉందో నెక్స్ట్ డే కానీ సబ్సిక్వెంట్ డేస్లో కానీ కంపల్సరీ ప్రైస్ క్రాష్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అది మెయిన్ రీజన్. సో మీకు ఎక్కడ పుల్ బ్యాక్ అనేది కనిపించలేదు నిన్న. ఇది హవర్లీ చార్ట్ చూసుకుంటే కంప్లీట్గా ఆల్మోస్ట్ సిస్టమేటిక్ క్రాష్ అయిందనమాట. సో ఇదే చార్ట్ మనం వీక్లీ తీసుకుంటే ప్రీవియస్ వీక్లీ సపోర్ట్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 1.07232 ఇక్కడ రైట్ సైడ్ బ్లాక్ కలర్లో ప్రైస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ ప్రైస్ దగ్గర ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకొని ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్లో ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో ప్రైస్ ఎంత ట్రేడ్ అవుతుంది చూస్తుంటే 1.07458. సో ఈ లెవెల్ నుంచి నిన్న నేను చెప్పిన లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్ అనేది మీకు ఎటువంటి ఇండికేటర్స్ అవసరం లేదు, ఎటువంటి ఫార్ములాస్ అక్కర్లేదు ఫ్రెండ్స్. జస్ట్ ప్రైస్ యాక్షన్. క్యాండిల్ మేము మళ్ళీ చెప్తున్నాను, కేర్ఫుల్గా వినండి. క్యాండిల్ సైజ్, షేప్ అండ్ ఎక్కడ క్లోజ్ అయింది, 200 EMA దగ్గర క్లోజ్ అయిందా, 50 దగ్గర క్లోజ్ అయింది, మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి అబ్జర్వ్ చేస్తే నిన్న ప్రైస్ క్రాష్ అవ్వడానికి ఇంకొక కారణం చూస్తుంటే నిన్న మండే. సో లాస్ట్ వీక్ క్యాండిల్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ 50 బ్లూ కలర్ లైన్ ఉంది కదా, అది 50 EMA అనమాట. సో దానికంటే కింద క్లోజ్ అయింది. అదొక వీక్ సైన్ నిన్న ప్రైస్ క్రాష్ అవ్వడానికి. రెండోది డైలీ చార్ట్స్ కూడా చూసుకుంటే ఫ్రైడే క్యాండిల్ అనేది అగైన్ 200 EMA లైన్ ఉంది కదా, రెడ్ కలర్ లైన్, దానికంటే కింద క్లోజ్ అయింది. అగైన్ అది కూడా సెకండ్ వీక్ సైన్. సో ఈ టోటల్ ఓవరాల్ రీజన్స్ బేస్ చేసుకొని ప్రైస్ క్రాష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఎగ్జాక్ట్గా క్రాష్ అయింది ఫ్రెండ్స్. సో ఇది పవర్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్. సో ఇప్పుడు ప్రైస్ క్రాష్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మీకు అడగొచ్చు. లెట్స్ సీ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది డైలీ క్యాండిల్ స్టిక్స్ ప్రీవియస్ స్వింగ్లో. ఇది ప్రీవియస్ స్వింగ్లో అండి. ఇక్కడ కర్సర్ మార్క్ చేస్తున్నా కదా, మీరు ప్రైస్ లెవెల్ చూసుకుంటే 1.06553 బ్లాక్ కలర్లో రైట్ సైడ్. సో ఈ లెవెల్ అనేది టచ్ చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఈ 1.073 లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి నిన్న. సో ఎప్పుడైతే స్వింగ్లో బ్రేక్ అవుతుందో కంపల్సరీ ప్రైస్ పుల్ బ్యాక్ అవుతుంది. పుల్ బ్యాక్ అంటే లైక్ అప్ సైడ్ అనమాట, డౌన్ఫాల్ ఉంది కాబట్టి కంపల్సరీ ప్రైస్ పుల్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, సే రఫ్లీ 1.07869 లైక్ అంటే 50 EMA దగ్గర నుంచి రిటర్న్ అవ్వచ్చు. మ్యాక్సిమం 1.08244, ఇది 200 EMA. జనరల్గా ప్రైస్ డౌన్ఫాల్ ఉన్నప్పుడు, ప్రైస్ పైకి పుల్ బ్యాక్ అయినప్పుడు 50 EMA దగ్గర రెసిస్టెన్స్ ఏర్పడి అక్కడ నుంచి ప్రైస్ రిటర్న్ అవ్వచ్చు. అక్కడ మిస్ అయితే 200 EMA దగ్గర మ్యాక్సిమం 100% ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది నేను చెప్పే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కదా 1.06500. ఈ లెవెల్ టచ్ అవ్వాలంటే కంపల్సరీ ఒక పుల్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే కంపల్సరీ కంప్లీట్ క్రాష్ పుల్ బ్యాక్ కాకుండా డైరెక్ట్గా మీకు ఈరోజు కానీ కమింగ్ ఫ్యూ డేస్లో కానీ ఈ 1.06 లెవెల్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ప్రెడిక్షన్ ఏంటి, 100లో అవుట్ ఆఫ్ ఎంత అని అనుకుంటే 100లో అరౌండ్ 90% వరకు నేను ప్రైస్ కంపల్సరీ కిందకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను ఓవరాల్ కమింగ్ డేస్లో, ప్రొవైడెడ్ పుల్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది 1 or 2 days కానీ ఈ వీక్లో కానీ. సపోజ్ అప్ ట్రెండ్ ఎప్పుడు అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఇక్కడ లైన్ మార్క్ చేశాను కదండి, ఇక్కడ 1.08973 బ్లాక్ కలర్ రైట్ సైడ్ మీద అబ్జర్వ్ చేస్తే ఇది 2 days బ్యాక్ స్వింగ్ హై అనమాట. సో ఆ హై ఎందుకు తీసుకుంటానంటే వీక్లీ చార్ట్ తీసుకుంటే ఈ క్యాండిల్ యాక్చువల్గా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, ఇది వీక్. సో ప్రీవియస్ వీక్ హై ఉంది కదా, అది దానిపైన ప్రైస్ వెళ్ళిన తర్వాత మాత్రమే అగైన్ ప్రైస్ బుల్ కంట్రోల్లోకి వస్తుంది. సో ప్రస్తుతానికి కంప్లీట్గా బియర్ కంట్రోల్ అంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉంది. సో ఇక్కడ ఎటువంటి మోడిఫికేషన్స్ ఏం లేకుండా సో ప్రైస్ ఓవరాల్గా
కిందకి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో వెయిట్ చేద్దాం, ఈ కమింగ్ డేస్లో ప్రైస్ ఎలా మూమెంట్ అవుతుంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ రీచ్ అవుతుందా లేదా, లెట్స్ సీ ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.